9.7 వచ్చింది. ఇంటర్ లో 97% వచ్చింది. అందులో మమ్మల్ని ఇప్పుడు ఇందులో ఎందుకు ఇట్లా అన్ని పాస్ అయినా ఒక్క సబ్జెక్ట్ లో ఎందుకు మమ్మల్ని ఫెయిల్ చేసినారు? అది మేము 5 times రాసినాం ఆ సబ్జెక్ట్. ఎందుకు అట్లా ఫెయిల్ చేస్తున్నాం మమ్మల్ని? అంటే పాస్ అయితే బార్డర్ పాస్ కూడా కావా మేము? అందులో 21 మార్క్స్ కూడా రావా? 5 times. అండ్ మళ్ళీ ఇప్పుడు మాకు హాల్ టికెట్ జనరేట్ చేసినారు, దానికి ఫీజు కట్టించుకున్నాడు. అలా రీవాల్యుయేషన్ అది మేము చెప్తే పెట్టినారు, వాళ్ళంతలో వాళ్ళు రీవాల్యుయేషన్ కూడా పెట్టలేరు. మేము వెళ్ళి చిన్నారెడ్డి గారిని కలిస్తే అప్పుడు వాళ్ళు మాకు రీవాల్యుయేషన్ ఛాన్స్ ఇచ్చినారు. అంటే ఇప్పుడు మేము ఏం కావాలి? ఇప్పుడు మా లైఫ్ అంతా ఏంటి అంటే ఆమె 22 members అంటుంది. కాదు, 22 members లేరు, చాలా మంది సీనియర్స్ కూడా అయినారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పుకున్నారు అందరు. ఇప్పుడు మమ్మల్ని 22 members ని చీప్ గా పడేసి ఇట్లా పడేసింది. అంటే మేము ఏమన్నా వాళ్ళ ఫీజులు, మా డాడీ వాళ్ళు ఏమన్నా ఫీజులు కష్టపడి కడతలేరా? మీ లెక్క కబ్జా చేసి కడుతున్నారా? వాళ్ళు ఏమన్నా కాదు కదా, కష్టపడే కడుతున్నారు కదా. ఇప్పుడు మేము ఏమంటారు, కాలేజ్కి ఇప్పుడు వాళ్ళు డీటెయిల్ చేసిన కోర్స్ చేసుకుందామని కొందరు అనుకుంటున్నారు. 4 years ఫీజు కట్టినాకనే మాకు సర్టిఫికేట్స్ ఇస్తారంట.